ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ లోకంలో చాలామంది ఎలాంటి పాపాలు చేయకుండా నీతిమంతులుగా జీవించే వాళ్ళు ఉంటారు. అంటే అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, వ్యభిచరించటం, ఇతరులని హింసించడం, ఇలాంటి పాపపు కార్యాలేవి చేయకుండా తమ్మును తాము నీతిమంతులుగా కాపాడుకునే వాళ్ళు అన్యుల్లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, అన్ని మతాలు కులాల్లో కూడా ఉన్నారు. చాలామంది దేవుని నమ్మని వారు కూడా ఎంతో నీతిగా జీవిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేరు. ఎందుకంటే మానవులమైన మనల్ని నీతిమంతులుగా చేయగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాల వరకు చూసినట్లయితే, ఒక యవనస్తుడైన ధనవంతుడు తను ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నింటినీ గైకొన్నప్పటికీ అతడు నీతిమంతునిగా తీర్చబడలేదు. ఎందుకంటే అతడు దేవుణ్ణి నమ్మక తన ధనాన్నే ఎక్కువగా ప్రేమించాడు. అతను చాలా ధనాన్ని కూర్చుకున్నాడు కాబట్టి దొంగతనం చేయాల్సిన అవసరం లేదు, అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం కూడా తనకు లేదు. అంత మాత్రం చేత అతను నీతిమంతునిగా తీర్చబడగలుగుతాడా? లేదు. ఎందుకంటే అతని నీతి ధనమును ఆధారము చేసుకుని ఉన్నదే తప్ప దేవుణ్ణి ఆధారం చేసుకుని లేదు. ఆ యవనస్తుడు ఎంత నీతిగా జీవించినప్పటికీ అతని మనసులో దేవునికి మాత్రం చోటియ్యలేదు. ఒకవేళ అతను దేవుణ్ణి ప్రేమించినట్లయితే అంత ధనాన్ని కూర్చుకోలేడు. అతడు ధనమును ప్రేమిస్తున్నందువల్ల యేసును వెంబడించలేకపోయాడు. అతడు ధర్మశాస్త్రంలోని అన్ని ఆజ్ఞలనైతే పాటించాడు, కానీ దేవుడు ప్రత్యేకంగా చెప్పినటువంటి నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనే ఆజ్ఞను మాత్రం పాటించలేకపోయాడు. నేటి దినాల్లో కూడా అనేక మంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఈ ధనవంతుణ్ణి పోలిన జీవితాన్నే జీవిస్తూ ఉన్నారు. కేవలము మనుషుల ముందు తమ నీతిని బహిర్గతం చేసుకోవడానికి మాత్రమే ప్రతి కార్యాన్ని చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు దేవుడు ఉన్నాడని నమ్మరు. దేవుని మీద ఆధారపడకుండా ఈ లోకానుసారంగా జీవిస్తూ, ధనాన్నే ప్రేమిస్తూ, ఆస్తులు కూడబెట్టుకుంటూ, దైవ కార్యాల్లో, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తాము నీతిమంతులుగా గుర్తింపబడాలని ఆశపడుతూ ఉంటారు. ఇతరుల ముందు గొప్పగా కనబడటం కోసం తాము దేవునికి ఇచ్చే చందాలు అందరికీ కనబడేలా, వినబడేలా ఉండాలని ఆశిస్తూ ఉంటారు. వీరంతా పైకి విశ్వాసులు అని పిలువబడతారే తప్ప వారి క్రియలు అవిశ్వాసుల కంటే ఘోరంగా ఉంటాయి. పైకి భక్తిగల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారుగా వీరుంటారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 28వ వచనం చూస్తే, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నామని వ్రాయబడి ఉండట చూస్తాము. కేవలము మన నీతి కార్యముల వలన కాక ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా మాత్రమే మనము నీతిమంతులముగా తీర్చబడతాము. నీతిగా జీవించడం అనేది దేవుణ్ణి నమ్మడం ద్వారా కలగాలే తప్ప మనుషుల యొక్క మెప్పు పొందటానికి కాదు. నీతిగా ఉండటం అనేది దేవుని దృష్టిలో సరైనది కాదు. మన క్రియల ద్వారా మనం నీతిమంతులం అవలేము. దేవుణ్ణి నమ్మకముందు అబ్రహాము నీతిగా జీవించి ఉండవచ్చు, కానీ దేవుణ్ణి నమ్మిన తర్వాతనే అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. కాబట్టి మనము దేవుణ్ణి నమ్మడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి నీతిగా జీవిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఈ లోకానుసారమైన నీతితో కాకుండా నిన్ను నమ్ముట ద్వారా మేము నీతిమంతులముగా తీర్చబడుటకు మాకు సహాయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందున ప్రియమైన సహోదర సహోదరిలారా, ఈ క్లుప్త వాక్య సందేశాలు మన ఆత్మీయ జీవితాలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోలను లైక్ చేసి
షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.